నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఎల్లుండు అంటే రేపు లేదు ఎల్లుండు, ఇవాళ 2వ తారీఖు, రేపు 3, 4వ తారీఖున కౌంటింగ్. ఇంకా 36 గంటలు ఈరోజు అయిపోతే రేపు ఎల్లుండు ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు స్పష్టంగా ప్రజలు చూడబోతున్నారు. మరి ఈ నేపథ్యంలో నిన్న ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్లో మరి చాలా పార్టీలు అంటే కూటమి అండ్ వర్సెస్ వైఎస్ఆర్సీపీ, ఈ 2 పార్టీలు ఎవరి ధీమాలో వారు ఉన్నారు. గెలుపు మాదే, ఎగ్జిట్ పోల్స్ మాదే, గెలుపు మాదే అని చెప్పి రకరకాలుగా ప్రయోగాలు చేశారు. ఒక విధంగా ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా పార్టీలు జోష్లో ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ అయితే మరింత జోష్గా ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్తో సంబంధం ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు దాటి గెలవబోతుందని చెప్పి పోలింగ్ అయిన 3వ రోజునే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి లండన్ వెళ్ళారు. అప్పటి నుంచి ఆ పార్టీ జోష్లో ఉంది. నిన్న ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్, ఆరా మస్తాన్ గారు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ గతంలో అన్నీ కూడా కరెక్ట్గా జరిగాయి కాబట్టి ఇప్పుడు అదే జరుగుతుందని చెప్పి అదే ధీమాలో ఉన్నారు. మరి మిగిలిన కేకే సర్వే సంస్థ ఇచ్చింది టీడీపీకి 150 సీట్లు అని చెప్పి ఇచ్చారు. 2019లో ఇదే సంస్థ 130, 140 వైఎస్ఆర్సీపీకి వస్తుందని చెప్పి ఇచ్చింది. కానీ ఈసారి వైఎస్ఆర్సీపీకి 14కే పరిమితం చేశారంటేనే ఆ కేకే సర్వే సంస్థ మీద ఏ విపరీతమైన అనుమానం కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో 150 స్థానాలు ఉన్న వైఎస్ఆర్సీపీ ఒకేసారి 14 స్థానాలకు పడిపోతుందా అనేది పెద్ద ప్రశ్న నడుతుంది. మరి ఈ నేపథ్యంలో చూస్తే ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా చంద్రబాబు నాయుడు గారు కూడా లెక్కల ఆధారంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రమాణ స్వీకారానికి సంసిద్ధంగా ఉన్నట్టు మనకున్న తాజా సమాచారం. మరి టీడీపీ కూటమి అధికారంలో రావడం అనేది ఇంకా ఇతిమిద్దంగా ఒక నిర్ణయానికి రాలేకపోయినా అంతర్గతంగా కొంచెం ఆందోళన ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఒక లోటు అయితే టీడీపీ కూటమిలో మెజారిటీ ఆశించిన స్థాయిలో రాలేకపోవచ్చు, అధికారంలోకి కష్టంగా ఉందని ఒక అంచనాలు ఉన్నప్పటికీ కూడా ఒకవేళ అంటూ కూటమి అధికారంలోకి వస్తే జూన్ 7వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడానికి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నట్టు మనకున్న సమాచారం. జూన్ 7 లేదు అనుకుంటే జూన్ 9న జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం వైజాగ్లో చేస్తానని చెప్పారు కాబట్టి ఇద్దరు డేట్స్ మ్యాచ్ అయిపోతే వైఎస్ఆర్సీపీని చూసి టీడీపీ డేట్ అదే డేట్ పెట్టినారని చెప్పి అంటారని టీడీపీలో ఒక వర్గం అంతా కూడా 9వ తారీఖు మంచి ముహూర్తం ఉన్నప్పటికీ కూడా 7వ తారీఖునే కూడా మంచి ముహూర్తం ఉంది కాబట్టి 7వ తారీఖున అమరావతి రాజధాని పరిధిలో ఉన్న మందడం అనే ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా తాజాగా నిర్ణయించినట్టు తెలిసింది. అది అప్పుడు ఎక్కడే బయట పెట్టలేదు. కానీ మనకున్న సమాచారం అయితే మనకున్న అత్యంత విశ్వసనీయ సమాచారం అయితే 7వ తేదీన మందడంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సంసిద్ధంగా ఉన్నారంటున్నారు. 7 కాకపోతే 9వ తేదీన అదే మందడంలో జరిగే అవకాశం ఉంది. 9 ఎందుకు క్రాస్ అవుతుందంటే జగన్ గారు 9వ తారీఖు అన్నారు, వైజాగ్ అన్నారు కాబట్టి టీడీపీ 9 అంటే మళ్ళీ రాజకీయపరమైన రకరకాల విమర్శలు వస్తాయి కాబట్టి ఆ విమర్శలు పక్కన పెట్టాలంటే 7వ తారీఖునే ప్రమాణ స్వీకారం చేయడానికి మెజార్టీ నాయకులు నిర్ణయిస్తున్నట్టు తెలిసింది. అది కూడా మందడంలోని. మరి ఎల్లుండు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? 4వ తారీఖున మరి 7వ తారీఖు చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం ఉంటుందా? 9వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం ఉంటుందా? మరి 4వ తారీఖున మాత్రమే తెలుస్తుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా
అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,